శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 28 కుంభరాశి వారికి ప్రేమ లేని మనుషుల మధ్య జీవితం. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 28న కుంభరాశి వారికి ప్రేమ లేని మనుషుల మధ్య జీవితం ఎలా ఉండబోతుందో, ఈ రాశి వారికి సంబంధించి ఏ విధమైన పరిస్థితులు గోచరిస్తున్నాయో, గ్రహస్థితి ఏ విధంగా అనుకూలించబోతుందో, అలాగే ప్రతికూల పరిస్థితుల నుండి ఏ విధంగా తప్పించుకోవాలో ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ముందుగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు దైవభక్తి దాన గుణం అధికంగా కలిగి ఉంటారు. ఓర్పు సహనంతో ముందుకు వెళ్లేటటువంటి మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క రాశి వారు. ఇక కుంభరాశి వ్యక్తులు ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుండేటటువంటి వ్యక్తులు. ఆర్థికంగా కూడా సహాయం చేయడానికి ఎంత మాత్రమూ వెనకాడరు. ఇక నా అని అనుకుంటే కనుక ఈ రాశి వారు ఎప్పటికీ కూడా విడిచిపెట్టినటువంటి గాఢమైన అనుబంధాన్ని కలిగి ఉంటారు. ప్రాణమిత్రులు, స్నేహితులు, బంధుమిత్రులు ఎక్కువగానే ఉంటారు ఈ యొక్క రాశి వారికి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి 2025 మార్చి 28న ప్రేమ లేని మనుషుల మధ్య జీవించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఇక చూసుకున్నట్లయితే కనుక బంధుమిత్రుల్లో కానీ అలాగే కుటుంబ సభ్యుల్లో కానీ వీరైతే కనుక ఎంతగానో అభిమానించేటటువంటి వ్యక్తులు వీరి యొక్క ప్రేమని అభిమానాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తుల మధ్య వీరైతే ఉండవలసిన పరిస్థితులు గోచరిస్తాయి. ఇక ఇది వీరికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే కనుక వీరి యొక్క మాట తీరుని ఒక రకంగా చెప్తే ఒక రకంగా అర్థం చేసుకుని అపార్థాలను సృష్టిస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో కూడా మాట పట్టింపులు అలాగే విభేదాలు తలెత్తుతాయి. వీరు వీరి యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. వీరైతే కనుక నేను ఎంతగా ప్రేమించినా, ఎన్ని రకాలుగా కష్టపడి వారి కోసం అలాగే వారి యొక్క ఉన్నతి కోసం సహాయపడుతున్నా కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అనేటటువంటి బాధ వీరి యొక్క మనసులో ఉంటుంది. దీన్ని భగవంతుడికి మొరపెట్టుకుంటూ ఒంటరిగా కుమిలిపోతూ ఉంటారు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు నిరాశకి గురవుతూ ఉంటారు. ఈ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. తోడు కోసం పరితపిస్తూ ఉంటారు. వీరి యొక్క మనసుని అర్థం చేసుకునే మనుషులు ఎవరూ లేరా అనేటటువంటి ఒక కృంగుదలకి లోనవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా కుటుంబ విషయాలను ఎవరికి కూడా బయట పెట్టకూడదనే అంశంతో వీరైతే కనుక గోప్యంగా మనసులోనే బాధపడుతూ ఉంటారు. ఇక వీరి యొక్క సమస్యని ఆ భగవంతుడు తీర్చబోతున్నాడు. ఏ విధంగా అని చెప్పుకుంటే కనుక ఈ యొక్క రాశి వారి మనసులో ఉన్నటువంటి కష్టాన్ని, బాధని ఆ శివయ్య అనుగ్రహించి వీరికైతే కనుక ఆ కష్టాన్ని, బాధని తీర్చివేయబోతున్నాడు. వీరు ప్రేమను కోరుకునేటటువంటి మనుషులు ప్రేమ జీవితాన్ని అలాగే వీరి యొక్క ఆత్మీయత అనుబంధాన్ని అర్థం చేసుకునే విధంగా పరిస్థితులు కల్పించబోతున్నాడు. ఎవరైతే వీరిని అర్థం చేసుకోకుండా కఠినంగా, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో వారి మనసును మార్చి వీరికి అనుగుణంగా అలాగే వీరి యొక్క బంధాలను తెలుసుకునే విధంగా వీరి విలువ అర్థమయ్యే విధంగా చేయబోతున్నాడు. అటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక అటువంటి పరిస్థితుల కారణంగా ఒక సంఘటనతో వారికి వచ్చిన కష్టాన్ని మీరు తీర్చబోతున్నారు. అప్పుడైతే కనుక వారు మీకు రుణపడిపోతారు. మీ యొక్క మంచి మనసుని అర్థం చేసుకుని మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ యొక్క మాట తీరుని అలాగే వారు మీ పట్ల చూపించిన ఇప్పటి వరకు కఠినంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని వారైతే కనుక మార్పు చెందబోతున్నారు. మీతో ఇదివటి కంటే అధికంగా ప్రేమగా, సఖ్యతగా ఉండబోతున్నారని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా చక్కటి సలహాలు అందుతాయి. అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు ఉన్నవారు ఇప్పుడైతే పరిష్కార దిశగా అడుగులు వేయబోతున్నారని చెప్పుకోవచ్చు. విదేశీయానానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు, నిర్ణయాలు ఇప్పుడైతే జరగబోతున్నాయి. వివాహానికి సంబంధించిన చర్చలు ముందుకు రాబోతున్నాయి. ఉద్యోగ పరంగా స్థానచలనం అలాగే వీరికైతే కనుక ప్యాకేజీ విషయంలోనూ మార్పులు కలగబోతున్నాయి. చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి వారికి శుభకరమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. అన్ని విధాల శుభం కలుగుతుంది. కాస్త ఓర్పు, సంయమనంతో ఉంటే కనుక భగవంతుడు మీ యొక్క కాలాన్ని మార్చబోతున్నాడు. గ్రహస్థితిని మార్చి సమస్తము మీకు అనుకూలంగా జరిగించబోతున్నాడు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.